పాదఘట్టం వారే స్వయంగా ఈ గుడిని నిర్మించారు. ఆ ఘట్టమ్మ తల్లితో పాటు ధర్మమే మార్గంగా, నిస్వార్థమే ధ్యేయంగా, నిరంతరం పరులహితం కోసమే పాకులాడే ఆ పాదఘట్టం వారిని నిత్యం స్మరించుకోవడం మనందరి ధర్మం. ఇప్పటికే చాలాసార్లు చెప్పానమ్మా, తన గొంతులో నుంచి ఆ పాదఘట్టం వాళ్ల ప్రస్తావన రాకూడదని. నేనంటే ఇంకా భయం రాలేదు, వాళ్ళంటే ఇంకా భక్తి పోలేదు, తెలియట్లేదు. మళ్ళీ వాళ్ల గురించి వినబడితే ఇక తన గుండెల నుంచి వాళ్లని విడతీయలేమని, తన గుండెనే తీసేస్తానని. ఎలా చెప్పాలి? సార్, ఒకసారి ఆలోచించండి సార్. ఆయన తీసుకెళ్ళటం అంత ఈజీ కాదు. ఒక పోలీస్ అయ్యుండి అలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? మీరు ఇక్కడే ఉండండి. నీకోసం ఎవరో 4 ఆఫీసర్లు వచ్చారు. నమస్కారం. మీరు ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యుండి ఈ టెంపుల్ టౌన్ అడ్డగోలుగా దోచుకుంటున్నారని మా కంప్లైంట్స్ వచ్చాయి. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. అందుకే మీరు చేస్తున్న పనులన్నీ సాక్ష్యాలతో సహా పట్టుకొచ్చాం. ధర్మస్థలికొచ్చి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం పాపం. రండి, ముందు అమ్మవారి దర్శనం చేసుకుందాం, తర్వాత కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం. నీకంటే ముందు ఇలాగే కొందరు ఆఫీసర్లు నా కోసం ఇక్కడికి వచ్చుంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం ఏవైనా చేశావా? ఈ స్థాయికి వచ్చావంటే తెలివైన వాడివే అయ్యుంటావు. ధర్మస్థలికొచ్చి బసవని అంత తేలిగ్గా లాక్కెళ్ళిపోవచ్చని ఎలా అనుకున్నావు? అందరిళ్లల్లో దేవుడి దగ్గరికి వెళుతున్నామని చెప్పొచ్చారుగా. క్షమించండి సార్, ఇంకెప్పుడు మీ జోలికి రాను సార్, ప్లీజ్ సార్. మొహాలు గుర్తుపట్టకుండా చేసి జీవధారలో వేసేయండి. మన గురించి ఆఫీసర్లకి అంత ధైర్యంగా చెప్పింది ఎవరో ఓబులుగాన్ని కనుక్కోమను. సరే బా. నమస్తే బసవన్న. ఎలా ఉందిరా గురుకులం? బాగుందన్నా. బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నా. ఎప్పుడు చూసినా చదివేనా అన్న. మధ్యలో సరదాగా ఏమైనా చేద్దామంటే మీ వాళ్ళు అసలు సరికే పంపించట్లేదన్నా. అంటే అన్నా, చదువుకునే వాళ్ళకి అవన్నీ ఎందుకులే అని. ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేస్తారా? వెంటనే పంపించు. అట్టగన్నా. రేయ్, అన్నకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ రావాలని భారీ ర్యాలీలు చేయాలరా. సరే అన్న. రోళ్ళందరికీ చెప్పండి. అలాగే.
బసావు కోసం వచ్చిన 4 అధికారులను గుర్తుపట్టకుండా చంపేసి జీవదారిలో పడేశారు. ధర్మస్థలిలో ధర్మం చచ్చిపోతుంటే చూస్తూ ఎన్నాళ్ళిలా. పాదగట్టాన్ని కాచుకొని ఉండడం మన ధర్మం. మన ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాం. ఇంకా వాడి ఆగడాలు చూస్తూ బ్రతకడమేనా? లోకాల నేలే తల్లికి పాపం పాకాన పడ్డ సంగతి తెలీదంటావా? సీకటిని సీల్చుకొని ఆ కనుమలుగొండ ఎగసే ఎర్రాటి ఎలుతురి కట్కం నాకు కానొస్తోంది. రాజలక్ష్మి, నీతో తిరిగే దేవగట్టం అసలు కాని రావట్లేదు. నా కంట పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, దాని బదులు నీ మీద పడతాయి నా కళ్ళు. బానే తేలిందిరా ఇది కూడా. ఆలోచించేది చెప్పాను కదా, 1000కి తక్కువ లేదు. నీ వ్యాపారమే బాగుంది. ఊరికేస్తున్నావు మరి. ఏ నాగులు అన్నా, ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందన్నా. ఎవరికి అనుమానం రాదుగా? వడ్రంగి పనులు చేసుకునే వాళ్ళని చెప్పారన్నా, ఎవరికి ఏ అనుమానం రాదు. ఈ రోజే ఊళ్ళోకి అమ్మోరి మీద పాటలు పాడే మేళమోట వస్తుందంటన్నా, చూసొద్దామా? కుదిరితేనేలే. చక్కగా నాకు పెళ్లి చేసేస్తే మా ఆవిడతో కలిసి కొత్త కొత్త వంటలు చేసి పెడతాను. పెళ్లి మాట ఎత్తితే చాలు, ఏమీ మాట్లాడు. కొత్తగా వచ్చినట్టున్నారు, పొరుగునే ఉంటాం మేము. ఆడమనిషి ఎవరు కనపడలేదు, వంట వరపు సమకూర్చుకున్నారో లేదో అని కూరలు తెచ్చాం. అమ్మా, మహాప్రసాదం అమ్మా. ఆడవారి ఆలోచన కూడా రాని రాతి మనుషులం మేము. మీ ఎరికలో ఒకరిద్దరుంటే చెప్పండి, మీ కళ్ళ ముందే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాం. జారింది.